మన దేశంలో ఉన్నటువంటి రాజకీయాలలో సాధారణంగా ఫోన్ ట్యాపింగు లేకపోతే కనుక మార్ఫింగు ఇట్లాంటివి వింటూ ఉంటాం. అయితే అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో అట్లాంటివి ఉంటాయా అంటే సాధారణంగా ఉండవు అంటుంటాం. అయితే అక్కడ నిఘా అన్నటువంటి అంశాల మీద గొడవలు మాత్రం అప్పుడప్పుడు వస్తుంటాయి. దానికి సాక్ష్యం ఇప్పుడు కమలా హ్యారిస్ తన ప్రచారం తను చేసుకుంటుంది, ట్రంప్ తన ప్రచారం తను చేసుకుంటున్నారు. ఆ ప్రచారాల్లో ఎత్తుగడలు ఏంటి ఇది ఎవరికి వాళ్ళు చర్చించుకుంటారు. అయితే ట్రంప్ తాజాగా చెప్తున్నది ఏంటంటే తమ మీదన కమలా హ్యారిస్ నిఘా పెట్టించింది, తన క్యాంపెయిన్కి సంబంధించి నిఘా చేస్తోంది కాబట్టి రాజీనామా చేయాలి ఆమె అన్నటువంటిది ఇప్పుడు ట్రంప్ అడుగుతున్నది. అంటే నిఘా పెడితే ఏం బూత్ పని ఉంటుంది అంటే ఎత్తుగడలు, ఎదుటి వాళ్ళ ఎత్తుగడలు తెచ్చుకోవడం. అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నిఘా వ్యవస్థలు వాళ్ళ చెప్పు చేతలు ఉంటాయి, వాళ్ళు ఎలా చెప్తే అలా నడుస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.